హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఒకరోజు ఒక మహర్షి ఒక మహారాజును పరీక్షింపగోరి 3 బొమ్మలను తీసుకొచ్చి బహుకరించాడు. వాటిలో ఏది శ్రేష్టమైనదో నిర్ణయించవలసిందిగా కోరాడు. ఆ రోజు సభంతా నిండుగా ఉంది. సభంతా పండితులతో మహామంత్రులతో నిండుగా ఉంది. కానీ ఏ ఒక్కరూ కూడా ఆ బొమ్మలో ఏముందో పరీక్షించటానికి సందేహించారు. అందులో ఏముందో అని భయపడ్డారు. కానీ మహామంత్రి ధైర్యం చేసి ముందుకు వచ్చి ఆ 3 బొమ్మలను తీసుకొని పరిశీలించాడు. ఒక ఇనుప కడ్డీని తెప్పించాడు. ఆ మొదటి బొమ్మను తీసుకొని ఆ ఇనుప కడ్డీని ఈ చెవులోంచి దూర్చాడు. ఆ ఇనుప కడ్డీ ఈ చెవులోంచి ఆ చెవులోకి బయటకు వచ్చింది. పరిశీలించిన తర్వాత పక్కన పెట్టాడు. మరొక బొమ్మను తీసుకొని అదే కడ్డీతో మళ్ళీ చెవులో దూర్చాడు. అది ఈసారి చెవులోంచి నోటిలోంచి బయటికి వచ్చింది. ఆ బొమ్మను కూడా పక్కన పెట్టి మరొక బొమ్మను తీసుకున్నాడు. ఆ 3వ బొమ్మలో ఆ కడ్డీ దూర్చినప్పుడు అది ఎటు నుంచి కూడా బయటికి రాలేదు. 3 బొమ్మల్ని పక్కన పెట్టి ఈ 3వ బొమ్మ మహారాజు వైపు తిరిగి ధైర్యంగా మాట్లాడుతూ, ఈ 3వ బొమ్మ శ్రేష్టమైనది, ఉత్తమమైన శ్రవణమునకు ప్రతీక. 2వ బొమ్మ మధ్యమమైన శ్రవణమునకు ప్రతీక. మొదటి బొమ్మ అధమమైన శ్రవణమునకు ప్రతీక అన్నాడు. మహారాజు మరింత విపులంగా చెప్పవలసిందిగా కోరాడు. అప్పుడు ఆ మహామంత్రి చిరునవ్వుతో, మహారాజా, మనము ఎన్నో ఉత్తమమైన ప్రచార ప్రబోధాలను వింటూ ఉంటాము. కానీ కొంతమంది వాటిని ఈ చెవున విని ఆ చెవును విడిచిపెట్టేస్తూ ఉంటారు. మరికొంతమంది వాటిని చిలక పలుకుల వలె ఎదుటి వారికి బోధిస్తూ ఉంటారు. వీరు కొంత జగత్తునకు మేలు చేయగలుగుతారు. ఇక మరి ముఖ్యమైన వారు 3వ బొమ్మ సూచించేది ఏమిటి అంటే, మరి శ్రేష్టమైనది ఏమిటి అంటే, వీరు విన్న దానిని హృదయస్థం చేసుకుంటారు. ముందు వారే ఆచరణలో పెట్టగలుగుతారు అన్నాడు. బొమ్మలను బహూకరించిన ఆ మహర్షి వివేకము గల ఈ మంత్రిని ఆశీర్వదించాడు. చూసారా, మనము ఏది విన్నా కూడా కొంతమంది ఈ చెవును విని ఆ చెవును విడిచిపెట్టేస్తూ ఉంటారు. మరికొంతమంది చిలక పలుకుల వలె బోధిస్తూ ఉంటారు. మరికొంతమంది హృదయస్థం చేసుకొని ఆచరిస్తూ ఉంటారు. అలా ఆచరించిన వారి ద్వారానే మరిన్ని అద్భుతమైన కార్యాలు జరుగుతాయి అనేది కథలోని సారాంశం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.